హాయ్ ఫ్రెండ్స్. ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. ఈ ప్రపంచంలో తిరుగాడే ఎంతో మంది ఆత్మస్వరూపులకు కాంతి సంకేతంగా నిలబడి మార్గదర్శనం చేస్తున్నటువంటి చివరిదాకా చేరుస్తున్నటువంటి ఆదిగురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, మనం లైట్ ఆఫ్ పత్రిజీలో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎపిసోడ్ ఒక పేజ్ గురించి సార్ ఏమిచ్చారు అనేది మనం తెలుసుకుంటున్నాము. ఇప్పుడు సెకండ్ పేజ్లోకి వద్దాము. ఇందులో ఆయన ఏం చెప్తున్నారంటే, ఒకరు ఎవరైనా కానీ ఫుల్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ ఫుల్గా పూర్తిగా సంపూర్ణంగా ధ్యాన సాధన చేయాలి అనుకునే వాళ్ళకి ఆయన 3 గొప్ప రిక్వైర్మెంట్స్ తప్పనిసరిగా చేయవలసినవి సూచించారు ఫ్రెండ్స్. అవి ఏంటంటే డూయింగ్ మెడిటేషన్, ధ్యానం చేయడం. తర్వాత రీడింగ్ బుక్స్ ఆన్ మెడిటేషన్. ఈ ధ్యానం మీద, ఆధ్యాత్మిక సత్యాల మీద, ఆధ్యాత్మిక శాస్త్రం గురించి ఏవేవైతే గ్రంథాలున్నాయో ఆ గ్రంథాలను అధ్యయనం చేయటం. తరువాత లిజనింగ్ టు అదర్స్, అంటే అదర్స్ మెడిటేషనల్ ఎక్స్‌పీరియన్సెస్. అంటే ఈ ధ్యానం ద్వారా, ఈ పుస్తకాలను, గ్రంథాలను చదవడం ద్వారా మిగిలిన వారందరికీ కూడా ఏమేమైతే అనుభవాలు ఉన్నాయో, ఆ అనుభవాలనన్నింటినీ కూడా వినడం. ఈ 3 కూడా గ్రాండ్ రిక్వైర్మెంట్స్ అని పత్రిజీ చెప్తున్నారు ఫ్రెండ్స్. నిజంగానే ఇవి 3 గ్రాండ్ రిక్వైర్మెంట్స్. యశోధరాయణంలో మనం ఒక ఎక్స్‌పీరియన్స్ విన్నాం ఫ్రెండ్స్. యశోధరాది. ఆమె బుద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత ఎంతో తపించింది. ఏం చెయ్యాలో అర్థం కాక ఎంతో తపించింది బుద్ధుడి కోసం. నేనేం తప్పు చేశాను? నన్నెందుకిలా వదిలేసి వెళ్ళిపోయాడు? ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. నన్ను, నా బిడ్డని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇవంతా కూడా చెప్తూ ఆమె ఎంతో బాధలో కూరుకుపోయింది. ఆమె అత్తగారు ఆమెకి ఎంతో సూచించింది. సూచించి చివరికి ఏం చేసిందంటే, "నువ్వు బయటికి రా. నీలాంటి ఈ స్త్రీల మధ్యలో ఆహ్, కూర్చో. వీళ్ళ మధ్యలో ఇక్కడ కూర్చో. వీళ్ళందరూ ఏం చెప్తున్నారో విను" అని చెప్పేసి తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు, వాళ్ళందరి నుండి విన్న తర్వాత కొంతకాలానికి యశోధర మధ్యలో నుండి లేచి అందరితో పాటు, మిగతా వారితో పాటు సర్కిల్‌లో కూర్చుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడు ఆమెకు అర్థమైంది. నాకు మాత్రమే సమస్యలు లేవు. నాకు మాత్రమే ఇబ్బందులు లేవు, కష్టాలు లేవు. అందరికీ ఉన్నాయి. అందరూ వారి వారి కష్టాన్ని, సమస్యలను ఎలా ఎదుర్కొన్నారో, ఆ అనుభవాలు వినడంలో ఒక్కొక్కరి సాహసం ఏ రకంగా ఉందో, ఒక్కొక్కరి ప్రయాణం ఏ రకంగా ఉందో తెలుసుకోవడం ద్వారా తనని తాను ఉద్ధరించుకుంది ఫ్రెండ్స్ యశోధర. ఎలా అంటే సరియైన విధానం, సరియైన సజ్జన సాంగత్యం చేయడం ద్వారా బుద్ధుడు సరియైన ధ్యానాన్ని ఆయన పరిచయం చేసి, ఆయన ఫైనల్ వర్డ్స్‌గా ఏం చెప్పారు? "అప్పో భవ, నీకు నువ్వే దిక్కు" అని చెప్పారు. మరి దానితో పాటు ఆయన అష్టాంగ మార్గాన్నిచ్చారు. దీనిలో ఇక్కడ సార్ అదే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఒక పరిపూర్ణమైన సాధన, ధ్యాన సాధన మనం చెయ్యాలి అంటే, మనకి మనం ఇండిపెండెంట్‌గా నిలబడాలి అంటే, మన మాస్టరీని మనం తెలుసుకోవాలి అంటే, దైవం మానుష్య రూపేణ అని చెప్పారు. మనిషి రూపంలో ఉన్న దైవాలమైన మనం దైవంలా జీవించాలి అంటే, ప్రథమంగా ఈ 3 చేయడం అనేది మనకి అవసరం ఫ్రెండ్స్. ఏంటంటే డూయింగ్ మెడిటేషన్, ధ్యాన సాధన, సరియైన ధ్యాన సాధన. అది కూడా ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస. సరియైన పోస్చర్‌లో కూర్చుని మనం తీసుకున్న శక్తి అటు ఇటు వెళ్ళిపోకుండా ఆ ఎగ్జిట్ హోల్స్‌ని మూసివేస్తూ సరియైన పోస్చర్‌లో కూర్చుని ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస, ధ్యానం. అది అయిన తర్వాత ధ్యాన సాధన ద్వారా, ధ్యానం చేయడం ద్వారా సంపాదించుకున్నటువంటి అనుభవాన్ని గ్రంథస్థం చేసిన ఆ గ్రంథాలు చదవటం. ఈ రెండింటి అనుభవాలని మనం మన అనుభవాన్ని అందరికీ వినిపిస్తూ, అందరి అనుభవాల్ని మనం వినటం. ఈ 3 కూడా గ్రాండ్ రిక్వైర్మెంట్స్ ఫ్రెండ్స్. ఇవి 3 కూడా మనం ఎన్నో సంవత్సరాలుగా అంచెలంచెలుగా చేస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. కానీ మనం సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఎదిగి పూర్తి స్థాయిలో మనం మాస్టర్‌గా విలసిల్లాలి అంటే,
పత్రి సార్ చెప్పారు. మీరంతా నా స్థాయి వాళ్ళు, నా బిడ్డలు అని చెప్పారు. ఆయన బిడ్డలుగా ఆయన చూపించిన స్థాయిలో, ఆ స్థితిలో మనం ఉండాలి అంటే, నిరంతరం మనం ఈ మూడింటిని కూడా సాధన చేయవలసిన అవసరం ఎంతో ఉంది ఫ్రెండ్స్. దీనిని మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తూ, ఈ లోపలున్నవాడు కూడా వింటున్నాడు ఫ్రెండ్స్. శ్రద్ధగా వింటున్నాడు. ఇవి మనకు అందించినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి, ఈ లోపల వింటున్న వాళ్ళకి, బయట నుండి వింటున్న వాడికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.